Hey guys, welcome back to Rudran's Mom and Anne's Vlog. ఈరోజు 25th డిసెంబర్ క్రిస్మస్. సో పిల్లలకి అందరికి హాలిడే రోజు తొందరగా లేస్తారు. లేవద్దనుకున్నా లేస్తారు పిల్లలు. ఇంకా హయాన్స్ రుద్ర ఇంకా 7కి లేచి ఆడుతున్నారు. స్కూల్ ఉన్నప్పుడేమో హయాన్స్కి 11 దగ్గర రాదు. హాలిడేస్ ఉన్నప్పుడు తొందరగా లేచి ఆడుతూ ఉంటారు. ఇంకా మీ పిల్లలు కూడా అంతేనా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ హాలిడే వచ్చింది కాబట్టి ఎక్వేరియం అనేది క్లీన్ చేద్దామని అనుకున్నాం. చాలా దట్టిగా ఉంది. సో ఫిషెస్ కూడా పెద్దగా అవుతున్నాయి కాబట్టి వాటర్ చాలా అనేజీ అయిపోయి సో క్లీన్ చేద్దామని ఇంకా రుద్ర హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఫస్ట్ వాటర్ అన్నీ బకెట్లు వేసుకొని బయట వేసి అది మొత్తం లేపుకొని తీసుకెళ్తాను అన్నమాట. ఇంకా రుద్ర ఆ ఫిషెస్ లోపల స్టోన్ పడ్డదని దాన్నే చూస్తున్నాడు. ఇంక ఇదంతా చెత్త. అసలు స్టోన్ కన్నా ఎక్కువ ఆ ప్లాస్టిక్ చెట్లలో ఎక్కువ ఉంటుంది. అసలు ఎంత మెస్సీగా ఉంటుందో అది. ఎంత వాటర్ పోయి అంత డస్ట్ వెళ్తుంటుంది దాని లోపటి నుంచి. చాలా పెద్ద పని అసలు ఎక్వేరియం అంటే. ఇంకా ఫస్ట్ అన్నీ క్లీన్ చేసుకున్నా. ఇది మెయిన్. అసలు స్టోన్స్ వాటర్ 2-3 టైమ్స్ కడిగితే పోతుంది, కానీ అసలు ఆ ప్లాస్టిక్ చెట్లు అసలే పోవు. నీట్గా ఫస్ట్ గ్లాస్ అంతా క్లీన్ చేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని నేను స్టోన్స్ అనేది వేస్తున్నాను. డైరెక్ట్ స్టోన్స్ వేస్తే పగిలిపోతుందని ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని వాటర్ నుంచి స్టోన్స్ వేస్తున్నాను. ఇంకా రుద్ర నేను కూడా హెల్ప్ చేస్తున్నారు. రుద్ర అన్నిట్లలో హెల్ప్ చేస్తాడు నాకు. ఇంకా హయాన్స్ కన్నా రుద్రనే హెల్ప్ చేస్తాడు. మీ ఇంట్లో ఎవరు హెల్ప్ చేస్తారు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా దాంట్లో అయితే చిన్నవాళ్ళు హెల్ప్ చేస్తారు ఎక్కువ. హయాన్స్ అసలు తక్కువ. అండ్ మార్నింగ్ ఫిషెస్ కడగంగానే ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ. ఇది కొర్రలతో చేసిన దోశ. అది నైట్ వేసి మార్నింగ్ గ్రైండ్ చేసి పెట్టుకుంటే దోశ పిండి రెడీ. ఇక్కడ కూడా రుద్రనే వాడు వేస్తాడంట. ఆ సౌండ్ రావాలంట. దోశకి వాటర్ పోస్తే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ రావాలంట వాడికి. అన్ని దోశల కన్నా కొంచెం ఏంటంటే ప్రాపర్గా తీయాలి, లేకపోతే అది ఇరిగిపోతుంది దోశ. ఇది ఇంకా రుద్ర నేను తీస్తా అనేది నాకే సరిగ్గా రాదు. వాడు తీస్తా అని అది ఇరిగిపోయింది. అప్పటికి దోశ అనేది ఇరిగిపోయింది. అందుకే ఇంకా నేనే వేసాను. అండ్ దోశ కాంబినేషన్ పచ్చడి. అది కూడా మామూలు పచ్చడి కాదు, స్పెషల్ పచ్చడి. దాన్ని బుడమకాయ పచ్చడి అన్నమాట. అందరు కావకాయ పచ్చడి, టమాటా పచ్చడి ఇష్టం, కానీ ఇది మాత్రం అసలు అన్నిట్లకన్నా ఇష్టమైన పచ్చడి నాకు బుడమకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇంకా దాంట్లో దోశలు అయితే మరీ టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంక ఈ దోశ కన్నా ఎక్కువ బియ్యం దోశలు ఉంటాయి. దాంట్లో అయితే అసలు వింటర్ కదా, చల్లగా దోశలు వేడిగా కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. అండ్ లంచ్కి రుద్రకు ఫస్ట్ తినిపించేద్దామని తినిపిస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను బయటికి వెళ్ళేది ఉంది. సో రుద్ర హయాన్స్ పడుకున్నారు ఇంకా కార్లో. లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే
ఇంకా హయాన్ష్, రుద్రాంశ్ వాళ్ళ మామ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాడు అన్నమాట హైటెక్ సిటీలో. అంటే మా అన్నయ్య హైటెక్ సిటీలో క్లినిక్ ఓపెన్ చేసిండు, రేవల్లాస్ క్లినిక్. సో అక్కడికి వెళ్దామని, ఓపెనింగ్ అనమాట ఈరోజు. సో అక్కడికి వెళ్తున్నాం, హైటెక్ సిటీకి వెళ్దామని. మేము తినేసి 1:32 కల్లా స్టార్ట్ అయ్యాం. కానీ ఎంత హెవీ ట్రాఫిక్ అంటే అసలు చాలా ట్రాఫిక్. అసలు అరౌండ్ 1 to 2 hours నాకు ట్రాఫిక్లోనే అయిపోయింది. ఇంకా చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారంట కూడా. అసలు ఇంకా హాలిడే, పిల్లలకి హాలిడేస్ అండ్ క్రిస్మస్ అన్నీ ఒకేసారి వచ్చే వరకు ఇంకా రోడ్ మీద ఫుల్ ట్రాఫిక్. అండ్ కుక్కట్పల్లి ఏరియా నుంచి వెళ్ళామన్నమాట. కుక్కట్పల్లి హైటెక్ సిటీ ఇలా వెళ్ళాము. అండ్ హైటెక్ సిటీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం, అంటే హైటెక్ సిటీ మెట్రో కిందనే కొంచెం ఒక 3 kilometers 2 kilometers ఉంటుంది అంతే మెట్రో స్టేషన్కి. చాలా దగ్గర, మెట్రో నుంచి వెళ్తే చాలా దగ్గర. అండ్ సైబర్ టవర్ కూడా దాటి వెళ్ళాలి. అండ్ అప్పటి వరకు రుద్ర కూడా పడుకున్నాడు వెంకల హాయిగా. అండ్ హయాన్ష్ కూడా పడుకున్నాడు. మేము వెళ్ళే వరకు అరౌండ్ 4 అయింది, చాలా టైం అయింది. అండ్ వచ్చేసాం. 4th floor అన్నమాట క్లినిక్ అనేది. ఇంకా వాళ్ళు నిద్రపోయి లేచారు కూడా అక్కడికి వెళ్ళే వరకు. ఇదే అన్నమాట రేవల్లాస్ క్లినిక్. అండ్ హెయిర్, స్కిన్ అండ్ పర్మనెంట్ మేకప్ ఉంది. అండ్ డెంటల్ క్లినిక్ కూడా ఉంది అన్నమాట దాంట్లోనే. అండ్ పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. ఓపెనింగ్ కూడా అయిపోయింది అసలు వెళ్ళే వరకు. చాలా లేట్ అయిపోయింది అసలు. ఇంకా హాలిడే కదా, పిల్లలు ఇంక వినరు లెగరు, వినరు కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది. అండ్ ఇది డెంటల్ క్లినిక్ది అనమాట. ఒక రూమ్ మొత్తం డెంటల్ క్లినిక్ది. అండ్ ఇంకొకటేమో ఇదేమో ఫేస్ అనమాట, హైడ్రా బ్యూటీది అనమాట. మెషిన్స్, లేజర్ అవన్నిటి. ఇంకా మిషన్స్ రాలేవు, వచ్చేటివి ఉన్నాయని ఏంటంటే ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టారనమాట. ఈరోజు ఓపెనింగ్ చేసేసి ఇంకా అట్లా కంటిన్యూ చేయొచ్చని. ఇదేమో కిచెన్, చాలా బాగుంది అసలు కిచెన్ అయితే. అండ్ ఇది బాల్కనీ. అండ్ ఇక్కడ నుంచి 4th floor నుంచి ఇలా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ మెట్రో కనిపిస్తుంది, మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి అంతా వ్యూ. అండ్ హయాన్ష్ ఐస్ క్రీమ్ తెచ్చాడు, అది తింటున్నాం. తీసుకొచ్చి ఇస్తున్నాడు అనమాట, తిను అని. వాడు నచ్చలేదంట, కోవాలా ఉంది. అందుకే ఇంకా మాకు తెచ్చి ఇస్తున్నాడు తినమని. అప్పటికి అందరు అయిపోయింది, వైండప్ చేసేస్తున్నారు క్లినిక్ అనేది. ఇంకా హయాన్ష్, రుద్ర ఆడుతున్నారు అక్కడ. అండ్ ఇక్కడ మా మమ్మీ కూర్చుంది, రిసెప్షన్ దగ్గర కూర్చుంది. కార్డ్ చూపిస్తుంది అన్నమాట, విజిటింగ్ కార్డ్, రేవల్లాస్ క్లినిక్ అని. ఒకవేళ మీకు యూజ్ అవుతుందంటే
మీకు కాల్ చేయొచ్చు, ఈ నెంబర్ కాల్ చేయండి. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలని ఏదన్నా అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అక్కడ చేసుకొని ఇంకా లంచ్ తినేసి అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయి ఒకవేళ మనకు ఖాళీ ఉంటే నీలఫోర్కి వెళ్దాం అనుకున్నాం. చాలా అంటే చాలా రష్ ఉంది అక్కడ. అస్సలు పార్కింగ్ ఫుల్ అయిపోయింది, బయట ఫుల్ ఉంది. పార్కింగ్కే నీకు ఒక 10-15 మినిట్స్ ఆగమన్నారు. ఇంకా మా వల్ల కాక ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఇంకా రిటర్న్ అయిపోయే వరకు నైట్ అయిపోయింది. అరౌండ్ 6-7 అయింది టైం. అసలు హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ఈ ఏరియాకి వెళ్తే మాత్రం అసలు ట్రాఫిక్కి ఇంటికి చేరుకోవాలంటే నైట్ అయిపోద్ది. అసలు ట్రాఫిక్కి మనం వీకెండ్స్కి వెళ్ళినా లేకపోతే ఇలా హాలిడేస్ టైంలో వెళ్ళామంటే ఇంకా అందులో ఇరుక్కుపోయినట్టే. అసలు ఐ థింక్ గంటలు వెళ్ళాల్సింది 2 గంటలు అవుతుంది. ఇంకా రుద్రకి ఇవన్నీ చూపిస్తున్నాం అంట. వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో. అండ్ ఐకియా చూపిస్తున్నాం రుద్రకి. ఇక్కడ టాయ్స్ కొనుక్కున్నాడు, అప్పుడు అదే చేస్తున్నాడు, టాయ్స్ టాయ్స్ అని చెప్తున్నాడు అన్నమాట. ఐకియా చూడంగానే టాయ్స్ షాప్ అనుకుంటున్నాడు వాడు. టాయ్స్ టాయ్స్ అంటున్నాడు. ఒకవేళ మీరు ఈ క్లినిక్కి కాంటాక్ట్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్ చేయొచ్చు. లేకపోతే మీరు ఆ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి విజిట్ అవ్వచ్చు. అండ్ నీలఫోర్కి వచ్చాం కానీ అసలు పార్కింగే లేదు. అసలు మీరు చూడొచ్చు, ఆల్రెడీ నిండా అయిపోయింది. అక్కడ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ అడిగితే ఫుల్ అయిపోయిందంటే ఫ్రంట్కి వచ్చి అడుగుతున్నాం, కానీ 10-15 మినిట్స్ ఆగండి అన్నారు. ఇంక ఈ రష్ చూసి అసలు పిల్లలు ఉండరు, వాళ్ళతో కాదు. మీరు చూడవచ్చు పబ్లిక్ ఎంతమంది రష్ ఉన్నారంటే నిండిపోయి ఉన్నారు. ఇంకా వీళ్ళతో కాదు అసలు, దాంట్లో టైం అయిపోతుంది. వీళ్ళు తిరగరు, మరి వీళ్ళతో కష్టమని ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా వెళ్ళలేదు, బయట నుంచి వెళ్ళిపోయాం. ఇంకా అసలు రుద్ర అంటే రుద్ర కన్నా ఎక్కువ హయాన్ చిన్నడు మెయిన్. రుద్ర ఒక్కడు వస్తే వింటాడు, హయాన్స్తో నాకు అసలు వినలేడు. ఇంకా రుద్ర పై నేను చూస్తా అంటే వ్యూ చూపిస్తున్నాం అనమాట. చాలా బాగుంది అసలు వ్యూ. ఇంకా షాప్స్, ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి అందరి దగ్గర అన్ని షాప్స్లలో లైట్స్, ట్రీస్, బెలూన్స్ ఇవి ఉన్నాయి చాలా వరకు. ఇంకా నైట్ టైం కాబట్టి ఇంకా లైట్స్తో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా
ఇంకా వాడు ఇంకా టాయ్స్ చూడలేదు. టాయ్స్ అన్నీ అక్కడ రోడ్డు పైన ఉంటే అసలు మార్నింగ్ కన్నా ఎక్కువ నైట్ వ్యూస్ చాలా బాగుంటాయి రోడ్ పైన. జూబ్లీ హిల్స్కి వెళ్ళాం మేము అసలు అటు నుంచి ఇటు టీడీపీ. ఇంకా అక్కడి నుంచి ఇంకా హయాన్స్ క్రీమ్ స్టోన్ అంటున్నాడు అని చెప్పి సరే అని క్రీమ్ స్టోన్ తీసుకెళ్ళాను. ఇంకా ఏదో సర్లే ఏదో ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయాం. ఇంకా హయాన్స్ రుద్ర షేక్ తాగాడు, హయాన్స్ ఐస్ క్రీమ్ తిన్నాడు. ఇంకా అప్పటికి 7:30 అయిపోయింది. సరే అని ఇంకా వాళ్ళు తినేశారు. ఇంకా క్రిస్మస్ ట్రీ ఇంకా అప్పటికి రిటర్న్ అయిపోయాం మేము. And that's for today's vlog. Please subscribe to my channel. Thank you for watching. Please like, share and comment.